అబ్బాబ్బాబ్బా ఎంట్రీ అదిరిపోయింది బాబాయ్. ఒక్కగానొక్క కూతుర్రా, ఈ మాత్రం ఘనంగా చేయకపోతే ఎలా చెప్పు? ఇంతకీ ఖర్చు ఎంత అవుతుంది బాబాయ్? కట్నంతో పాటు 5 కోట్లురా. 5 కోట్లా? మరి పెళ్లి కొడుకోళ్ళు ఎవరనుకున్నావు? ఈ సిటీలోనే పెద్ద బిల్డర్లు. అయితే ఆ మాత్రం ఉండాలే. పద పద, ముహూర్తానికి టైం అవుతుంది. ఏవండి పాలు? అబ్బా కాలిపోతాయి, కొంచెం చల్లారాక తాగుతా. ఏ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? అదేంటండి, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ కూర్చోను? సరే సరే, కొంచెం జరిగి కూర్చో. చల్లారే. ఈయనేంటి నాకు కొంచెం కూడా ఇవ్వకుండా మొత్తం తాగేశాడు? ఏం చేస్తున్నారండి? అదేంటి కిందన పడుకుంటున్నారు? పైన పడుకుందరు రండి. నేను పైన పడుకుంటే నువ్వెక్కడ పడుకుంటావు? నేను పైన పడుకుంటా. అక్కర్లేదు, నువ్వు పైన పడుకో, నేను కిందే పడుకుంటా. ఈయనేంటి పైకి రమ్మన్నా రావట్లేదు? సిగ్గెక్కువనుకుంటా. సర్లే, టైం తీసుకుందాం. ఏమండి, ఈ దగ్గరలో టైలర్ షాప్ ఎక్కడైనా ఉందా? ఎందుకు? నా దగ్గర చాలా సారీస్ ఉన్నాయండి, వాటికి బ్లౌజెస్ కుట్టించాలి. నీ దగ్గర చీరలు భలే ఉన్నాయి. థ్యాంక్స్ అండి. అసలు ఈ శారీని సింగిల్ స్టెప్ లో కట్టుకుని మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ వేస్తే అదిరిపోద్ది. ఇదిగో ఈ పింక్ శారీకి మంచి బ్లూ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నిజంగా చీరలు భలే ఉన్నాయి నీ దగ్గర. మీకు శారీస్ గురించి ఇంత బాగా ఎలా తెలుసండి? అబ్బా అంటే అంటే అందరినీ చూస్తుంటాం కదా, అలా చెప్పేసి అంతే. నీకు కావాల్సింది టైలర్ షాపే కదా, పక్క వీధిలో ఉంది, ఎల్లు. ఏంటినా శారీస్ గురించి ఇంత బాగా చెప్పారు? అడుగుతుంటే తెలీదంటున్నారు. ఫ్యూచర్లో మన శారీ సెలక్షన్కి అస్సలు కష్టపడక్కర్లేదు. నిత్య, యు ఆర్ సో లక్కీ. హలో ఆంటీ, తప్పుకోండి. ఎవడ్రా ఆంటీ? ఏ సిద్ధు, ఏంటి మేడం, కోపం వచ్చిందా? మరి రాదా? కొంచెం ఉంటే కొట్టేదాన్ని. అమ్మో, బతికిపోయా అయితే. నువ్వేంటి ఇక్కడ? ఎలా ఊరికే పనుండి వస్తే సడన్ గా నువ్వు కనిపించావు. సరే కానీ ఎలా ఉంది కొత్త కాపురం? బానే ఉంది. అన్నట్టు మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. మరి పరిచయం చేయవా? అయ్యో, ఎందుకు పరిచయం చేయను? సరే రా ఇంటికి. పద. ఏవండి, తిను నా ఫ్రెండ్ సిద్ధు. హాయ్ బ్రో, సిద్ధు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తా. బ్రో నా చెయ్యి. ఓ సారీ, చాలా స్మూత్ గా ఉంది, క్రీమ్ రాస్తారా? లేదు బ్రో. కూర్చోండి. సొంతేలా బ్రో? బ్రో కాదు, కాల్ మీ వంశీ. ఓ సొంతేలా వంశీ? అవును. బాగుంది. మీది ఈ దగ్గరలోనే నా ఇల్లు? లేదు, మాది పక్కూరు. ఓహో, నువ్వు
జిమ్కి వెళ్తావా? లేదు వంశీ. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది నీ బాడీ. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ఒకసారి చెప్పేది విను. సరే నిత్య, నేను వెళ్తాను. అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావు? కాఫీ తాగి వెళ్ళు. కాసేపు ఉండి వెళ్ళొచ్చుగా. లేదు, అర్జెంట్ కాల్ వచ్చింది. సో సారీ, ఏమనుకోకు. వెళ్తా. అరే సిద్ధు, నెక్స్ట్ టైం వస్తా. వద్దు. ఏమండి నాకు కాల్ వస్తున్నట్టుంది, ఒకసారి చూడండి. అబ్బా, నీ ఫోన్ నన్ను చూడమంటావేంటి? నువ్వే చూసుకోవచ్చి. నేను కొంచెం బిజీ ఉన్నానండి, ఒకసారి ఎవరో కాల్ ఆన్సర్ చేయండి. హాయ్ సిద్ధు, ఏంటి ఆ రోజు అంత కంగారుగా వెళ్ళిపోయావు? నిత్య లేదా వంశీ? ఓహో, నిత్యతోనే మాట్లాడతావా? నాతో మాట్లాడవా? ఎవరండి? హలో, చెప్పు సిద్ధు. నిత్య, అది నీతో ఒక 2 minutes మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడుంటా? ఇంట్లోనే ఉన్నా, వంట చేస్తున్నా. సరే, ఎవరైనా ఉన్నారా పక్కన? లేరు. ఏమైంది? వంశీ, నువ్వు హ్యాపీగానే ఉన్నారా? అంటే కాపురం గురించి అడుగుతున్నా. ఏం అలా అడుగుతున్నావు? లేదు, మొన్న మీ ఇంటికి వచ్చా కదా, ఆ రోజు వంశీ కొంచెం తేడాగా మాట్లాడాడు. సో తేడాగా అంటే? తేడా అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసి ఎగ్జైట్ అయినట్టుగా నన్ను టచ్ చేస్తూ మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? నా హస్బెండ్ గురించి ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. అయినా నేను ఆ రోజు అనవసరంగా ఇంటికి పిలిచాను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, పెట్టే. నిత్య, ఆ రోజు వంశీ కొంచెం తేడాగా మాట్లాడాడు. నువ్వు పైన పడుకో, నేను కిందే పడుకుంటా. ఏంటినా, నేను పక్కనొచ్చి పడుకున్నా సరే లేవట్లేదు. నిత్య, ఏమైందండి? నువ్వేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నావు? నాకు పైన నిద్ర రావట్లేదు, అందుకనే ఇక్కడికి వచ్చి పడుకున్నా. పైన నిద్ర రాకపోతే వచ్చి నా పక్కన పడుకుంటావా? అదేంటండి, నేను మీ భార్యనే కదా, ఎందుకంత కోప్పడుతున్నారు? ఎప్పటికైనా మన ఇద్దరం ఒకే దగ్గర కదా పడుకోవాలి. అక్కర్లేదు, నా పక్కన ఎవరైనా పడుకుంటే నాకు నిద్ర రాదు. అయ్యో, ఇంకా అలవాటు చేసుకోవాలి కదండి. రండి పడుకుందాం. నిత్య, నీకు చెప్తే అర్థం కాదా? నాకు ఇష్టం లేదు. ఏమైంది ఈయనకి? ఏవండి, నేను మీకోటి చెప్పాలి. చెప్పు. మన పెళ్ళయ్యాక మనం ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా, హనీమూన్కి వెళ్ళమని అమ్మ చెప్పింది. ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. నిత్య, నేనెంత దూరం పెడదామని నువ్వు అంత దగ్గరికి వస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అది కాదండి, మనం పిల్లలు కనాలంటే కాపురం చేయాలి కదా. నిత్య, నాకు అర్థం అవుతుంది, మీరు మొహమాట పడుతున్నారు. కానీ ఎప్పటికైనా మనం పిల్లలు కనాల్సిందే కదా. కనాలంటే మనం కాపురం చేయాలి కదండి. నేను కాపురము చేయలేను, పిల్లల్ని కనలేను. అదే ఎందుకు? నేను నచ్చలేదా, లేకపోతే ఎవరినైనా ఇష్టపడ్డారా? అదేం లేదు నిత్య. మరేంటండి నాతో ప్రాబ్లం మీకు? నేను చేయలేనంతే. అదే ఎందుకు? ఎందుకంటే నాకు అబ్బాయిలు ఇష్టం, అమ్మాయిలు ఇష్టం లేదు. అది కూడా ఎందుకంటే నేను గేని. నిత్య, డోర్ ది. నిత్య, నిత్య, ఏడవకు నిత్య, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తా వంశీ? తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, తెలిసి కూడా నువ్వు నా జీవితం నాశనం చేసావు. నేను చెప్దామనుకున్నాను నిత్య, కానీ
కానియండి వంశీ, కానీ నా జీవితం పోయింది ఇక్కడ. నిత్య, నువ్వు నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావు, మరి నా బాధ ఎవరికి చెప్పుకోను? ఒక అమ్మాయి బాధపడకూడదని నువ్వు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను బాధపడుతూనే ఉన్నాను. నేను నీతో చెప్పుకోలేను. మా అమ్మ నాన్నలకి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పరువు కోసం ఈ పెళ్లి చేసేశారు. నేనేం చేయలేని పరిస్థితి. నా లోపం గురించి ఎవరికి చెప్పుకోలేను. అలా అని నేను హ్యాపీగా ఉండలేను. సరే నిత్య, ఇక నిర్ణయం నీదే. నాతో కలిసి బ్రతికి బాధపడే కంటే నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఎవరన్నా వస్తే నేను సమాధానం చెప్పుకుంటా. నువ్వు హ్యాపీగా ఉండు. అమ్మాయిలు భర్తని కాదని వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారంటే ఎందుకు వెళ్ళరండి? తప్పు తప్పు అనేస్తారు, కానీ ఆ అమ్మాయి ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారైనా ఆలోచించారా? తప్పు మాదేలే. తల్లిదండ్రులు చెప్పారని ఆశల్ని, ప్రేమించిన వాణ్ణి వదిలి ఆస్తి కోసం, పరువు కోసం కట్నం ఇచ్చి మరీ మా సూసైడ్ మేమే ప్లాన్ చేసుకుంటున్నాం. అబ్బాయా చెప్పడు, అమ్మాయా చెప్పుకోలేని పరిస్థితులు. మీ అందరికీ తెలుసు. నేను తెలియకుండా నాలా మీలో ఎందరో తల్లిదండ్రులు. మీరిప్పటికైనా మారండి.